ఎగ్జిక్యూషన్ ఇంకోలా ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ చాలా బాగా వచ్చిందని మీరు చెప్తున్నారు. అంటే మీరు షూట్ చేస్తున్న టైంలో కానీ నార్మల్గా స్టోరీ విన్నప్పుడు కానీ ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని మీరు అనుకున్నారు, ఇంత రెస్పాన్స్ వస్తుందని? ఒక్కటైతే నమ్మానండి, ఏంటంటే ఇందులో ఆ ఫన్ ఉంటుంది కదండి, ఒక ఫన్ ఎలిమెంట్. అది రావు రమేష్ గారు అండ్ అంకిత్ వీళ్ళ కాంబినేషన్ కానివ్వండి, లేదా రావు రమేష్ గారు అండ్ నా కాంబినేషన్, రావు రమేష్ గారు అన్నపూర్ణమ్మ కాంబినేషన్, ఏదైనా సరే మాకు సెట్లో ఎలా ఉండేదంటే ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అసలు ఓకే అయ్యేదే కాదు, అలా ఉండేది. అంటే నేను ఒక ఎమోషనల్ సీన్ ఒకటి చేస్తున్నానండి ఈ మూవీలో, ఆ ఒక్కటి మాత్రమే అన్ని ఒక్కొక్క టేక్లో అయిపోయింది. ఎందుకంటే సెట్ మొత్తం సైలెంట్ అయిపోయి చాలా సీరియస్గా మేము వర్క్ చేసిన సీన్ అయితే అదొక్కటే నాకు తెలిసి. మిగతా అన్నీ కూడా నవ్వుకుంటూ అక్కడ ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్కి మేము ఇక్కడ నవ్వుకుంటూ మేమేమైనా మాట్లాడితే, అలాగే అన్నపూర్ణమ్మ గారు ఆవిడ స్లాంగే చాలా ఫన్నీగా ఉంటుంది. ఆవిడ మాట్లాడితే ఎంత అంటారు కదా అట్లాగా. సో ఆవిడ మాట్లాడటం మొదలెడితే ఇమ్మీడియట్గా మేమందరం ఇలా తల వంచుగా నవ్వుతుంటాం. అలా ఒక 1 or 2 టేక్స్ అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం కంట్రోల్ తెచ్చుకొని, సో మేమంతా ఫన్గా చేసాం షూటింగు. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నాం కదా, సో తప్పకుండా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ ఒక నమ్మకం అయితే ఉన్నింది. ఇప్పుడు అది ఇంకా 10 రెట్లు పెరిగింది. ఎందుకంటే ఆడియన్స్ నిజంగానే అండి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ ద్వారా వాళ్ళు కోరుకునేదంతా ఏంటంటే ప్లీజ్ ఎంటర్టైన్ అస్. మీరు అంటే టీవీ షోకి వచ్చిన తర్వాత, జడ్జిగా వచ్చిన తర్వాత, లైక్ వాట్ ప్రేక్షకులకు ఏం కావాలి అనేది అయితే మీకు ఐడియా వచ్చేసింది. యూ కెన్ జడ్జ్ దా, అంటే జడ్జి చేసేస్తారా? అంటే లైక్ ఇది హిట్ అవుతుంది, ఇది అవ్వదు, నేను చేసుకోవద్దు ఇలా? లేదండి. టీవీ షోస్ అన్నది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. బికాస్ టీవీ షోలో ఉన్న గమ్మత్ ఏంటంటే అండి, అక్కడ ఏది స్క్రిప్టింగ్ కాదండి. అందులోనూ నేను చెప్పేది మేము చేసేటువంటి ఒక ఏమంటారు, ఇట్స్ ఆన్ కాల్ షో అండి. ఎలాగుంటుందంటే ఒక లైన్ ఎంచుకుంటారు అంతే. ఈ లైన్ మీద ఈ ఇటుపక్క ఉన్న వాళ్ళు పోటీ పడతారు, ఇటుపక్క ఉన్న వాళ్ళు పోటీ పడతారు అనేసి చెప్పేస్తారు. అలాగే ఒక సెగ్మెంట్ ఉందనుకోండి, గేమ్ సెగ్మెంట్, ఈ గేమ్ మనం కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పేస్తారు. అంతే తప్ప అక్కడ మీకు జనరేట్ అయ్యే అన్నీ కూడా ఆన్ స్పాట్ జనరేట్ అయ్యే కామెడీ. అంటే ఫ్రీడమ్ ఉంటుంది బాగా, అంటే యూ కెన్ స్పీక్ ఎనీథింగ్ కాదు, అది దానికి రిలేటెడ్గా ఉండాలి, అంటే రిలేటెడ్గా ఉండాలి అండ్ అది బాగా కూడా ఉండాలి, ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా బాగా కూడా ఉండాలి. సో మనకు షో అనేది వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ లైవ్ అండి, కంప్లీట్లీ లైవ్. అక్కడ మీకు ఏం స్క్రిప్టింగ్ ఉండదు. అండ్ నా జడ్జ్మెంట్స్ దగ్గర కూడా ఏంటంటే వాళ్ళు ఏం పర్ఫామ్ చేస్తున్నారు అది చూసి నాకు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అదే వస్తుంది. సో వాట్ ఎవర్ ద జడ్జ్మెంట్ నేను కానీ ఎవరున్నా కానీ వాళ్ళు కూర్చొని చెప్తున్నారో అవన్నీ కూడా వాళ్ళ ఓన్ దీంట్లో వచ్చే ఐడియాస్ అండ్ థాట్సే. కానీ మూవీ అనేటప్పటికి అది కాదు. మూవీ అనేది ఏంటంటే ఒక డైరెక్టర్ అనే పర్సన్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి ఒక స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని ఒక డెవలప్ చేసి ఒక మూవీ కింద తీసుకొచ్చినప్పుడు ఇట్ ఈస్ హిస్ డ్రీమ్. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఎవ్వరూ చెప్పలేరండి, అది కష్టం. బికాస్ ఒక్కొక్కసారి సూపర్ అని అనుకునేది ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలియదు.